హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మీకైతే ఒక అప్డేట్ తీసుకొచ్చానండి. పిఎం కిసాన్ సంబంధించి పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్ రైతులకు బిగ్ న్యూస్. మే 31 లోగా ఇలా చేయకపోతే గనక మీకు 2000 రూపాయలు రావు. సో ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మిదికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ లేటెస్ట్ అప్డేట్స్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి గుడ్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి కూడా ముందస్తు హెచ్చరికగా ఇచ్చింది కేంద్రం. సో మే 31, 2025 లోగా ఈ 3 పనులు పూర్తి చేయకపోతే డబ్బులైతే మీకు రావు పిఎం కిసాన్ సంబంధించి అనేదైతే వీళ్ళు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారండి. సో ఈ మే 31 చివరి తేదీ. సో ఈ లోపు మీరు ఈ 3 పనులది తప్పనిసరిగా చేయాలి. సో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకారం ఈ కింది 3 అంశాలు అవసరంగా చేయాలి. ఫస్ట్ వన్ ఈకేవైసీ పూర్తి చేయాలి. సెకండ్ వన్ ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాలి. థర్డ్ వన్ భూమి రికార్డులను వెరిఫై చేయాలి. ఈ పనులు మే 31, 2025 లోగా పూర్తి చేయడానికి మీకు 20వ విడతతో డబ్బులు అందే అవకాశం ఉంది. ఈ 3 పనులు కనుక మీరు చేసి ముందే అప్డేట్గా ఉండేటైతే మీకు 20వ విడత డబ్బులు జూన్లో మీకు ఖచ్చితంగా పడతాయి. సో పిఎం కిసాన్ ఈకేవైసీ ఎలా చేయాలి? ఈకేవైసీ చేయడం చాలా ఈజీ అండి. మీరు ఈ ఈకేవైసీని మీ మొబైల్లో చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎం కిసాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్, లబ్ధిదారుడి ఐడి ద్వారా లాగిన్ అవ్వండి. థర్డ్ది రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. సో దానిలో సక్సెస్ఫుల్గా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా ఈకేవైసీని మనం ఈజీగా చేసుకోవచ్చు, అది మీ మొబైల్లోనే. అలాగే సాధారణ ఇన్ఫర్మేటివ్ వివరాలు. సో ప్రతి 3 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో 2000 డైరెక్ట్గా జమ అవుతుంది. సో ఇప్పటి వరకు 19 విడతలైతే విడుదలయ్యాయి. ఇప్పుడు జూన్ 20, 2025లో 20వ విడత డబ్బులు సిద్ధంగా ఉంది పడడానికి. సో ఇప్పటికీ రిజిస్టర్ చేయని రైతులకు గోల్డెన్ ఛాన్స్. అంటే కేంద్ర ప్రభుత్వం మే 1 నుండి మే 31 వరకు మనకి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పించింది. పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ జరుగుతుంది. ఇందులో కొత్తగా అర్హత కలిగిన రైతులు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీకు హెల్ప్ కావాలంటే కనుక నేను హెల్ప్ లైన్ నమ్మిస్తాను. మీరు దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్లో మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో రైతులకి ఇది ఒక కీలక నవీకరణ. మే 31లోగా అవసరమైన పనులు పూర్తి చేసి పిఎం కిసాన్ 20వ విడత 2000 రూపాయలు వాయిదా మిస్ అవ్వకుండా మీ అకౌంట్లో పడేలా చూసుకోండి. సో ఇది పిఎం కిసాన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.